వీళ్ళందరూ హోంగార్డులు. ఇక్కడది మినిస్టర్ క్వార్టర్స్ లో. ఎప్పుడు ఇది 2022లో నేటి దాత్రిలో కూడా మనం రాసింది మార్చి 30న. ఓకే, ఇవ్వండి. నేటి దాత్రి ఎడిటర్ కట్టార్ రాఘవేంద్రరావు గారిని కలిసి అప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళు మొత్తం అసలు ఏం జరిగింది ఏందన్నది కూడా మొత్తం చెప్పిండ్రు. అప్పటి నుంచి మనం సపోర్ట్ చేసుకుంటూ రావడం జరిగినది. ఇది ఏప్రిల్లో చిగురించిన ఆశలు. ఎప్పుడైతే కేసీఆర్ గారు చెప్పిండ్రో ఇక అయిపోయింది, ఇక మన లైఫ్లు జీవితాలు సెట్ అయిపోయినాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఏమంటే మొత్తం ఇలా కొండలు ఎక్కేసిండ్రు. ఏమైంది తర్వాత? ఇప్పటిదాకా కూడా వేచి చూస్తా ఉన్నారు. ప్రభుత్వం మారింది, మర్చిపోయినరు. మళ్ళీ మొన్న అసెంబ్లీలో గుర్తు చేసిండ్రు. ఇక ప్రజాప్రభుత్వం వచ్చినాక వాళ్ళనే వేస్తారంటే లేదు, చెయ్యరు. చాతగాని నాయకులు మీరు ఈ పని చేయండి, నేనే చెప్తా. వీళ్ళు చాతగాని వాళ్ళు కాదు, వీళ్ళు పని చేసేటోళ్ళే అని చెప్పి నేనే చెప్తా. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మస్తు పని చేస్తారు, బట్టి విక్రమార్క గారు అందరూ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు అందరూ మంచిగా పని చేస్తారని చెప్పి నేనే స్పెషల్ గా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసిండ్రు. అప్పుడు ఫోటో ఫ్రేమ్ పెట్టి ఫ్లెక్స్ పెట్టి పాలాభిషేకం చేసిండ్రు. ఏమైంది? పాలని వేస్ట్ అయిపోయినాయి. అరే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినా పాలన్న జర పోసిన దానికి వాల్యూ ఉంటుండేనేమో, ఆ పాలని కూడా వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇగోండి రేవంత్ రెడ్డి గారు మీరే వాళ్ళందరూ వచ్చి మీ బాధలు చెప్పుకుంటే నేను ఫైట్ చేస్తా అని చెప్పి కూడా చెప్పిండ్రు. మరి మీకు ఇప్పుడు గుర్తున్నదో లేదో, గుర్తున్నా కూడా 250 మందే కదా ఏం చేస్తారు, 250 ఓట్లతో నాకు వచ్చేది ఏమున్నదని చెప్పి మీరు అనుకుంటున్నారు.